హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై కుకింగ్ వరల్డ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి మాదైతే చికెన్ ఫ్రై. కొంచెం డిఫరెంట్గా చేస్తాను, చూసేయండి ఓకేనా. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం తక్కువనే యాడ్ చేసుకుంటున్నాను నేను, ఎందుకంటే స్కిన్ కాబట్టి. స్కిన్లెస్ అయితే కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోండి. క్వాంటిటీ వచ్చేసి కిలో చికెన్ తీసుకుంటున్నా. ఒక ఆనియన్, పచ్చిమిర్చి ఒక 5. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మన ఛానల్ ఫస్ట్ టైం చూసేటోళ్ళకి మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఇది వచ్చేసి ఒక ఆనియను, అల్లం, వెల్లుల్లి, ధనియాలు మొత్తం కలిపి గ్రైండ్ చేసి పెట్టేశాను. ఇప్పుడు దాన్ని యాడ్ చేశాను. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేయండి. గుర్తుంది కదా, అల్లం, వెల్లుల్లి, ఉల్లిగడ్డ, ధనియాలు మొత్తం పేస్ట్ లాగా చేసేసా. ఇట్లా చేయండి ఫ్రెండ్స్, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. మన రోజు చేసుకునేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. చూసారా, ఫ్రై అయింది కదా. పసుపు యాడ్ చేస్తున్నాను. మీరు సండే ఏం చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ ఇంట్లో స్పెషల్ ఏం చేసుకున్నారో. మా ఇంట్లో మాత్రం చికెన్ అయితేనే పిల్లలు ఇష్టంగా తింటారు. ఇంకా వేరే మటన్ తెచ్చుకున్నా కానీ పిల్లలు తినరు. వాళ్ళ కోసం అనేసి ఎక్కువ అయితే చికెన్నే ప్రిపేర్ చేస్తాము. అందరూ తింటేనే కదా బాగుంటుంది. చికెన్ ఒక 3 times కడిగి పక్కన ఉంచేసాను. ఇప్పుడు యాడ్ చేసుకున్నాను దాంట్లో. ఆ మసాలా అంతా ముక్కలు పట్టేంత వరకు కలిపేయండి. కలిపేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 minutes ఉడికించండి. ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో ఉడికించండి, ఓకేనా. చూసారు కదా, వాటర్ అంతా పైకి వస్తుంది. ఆ వాటర్ అంతా ఇనికిపోవాలి. ఇనికిపోయేంత వరకు ఫ్రై చేసేయండి. వాటర్ మళ్ళీ ఏమీ యాడ్ చేయవసరం లేదు. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకోవడం వల్ల ముక్కలకి ఆ సాల్ట్ అనేది పడుతుంది. సప్పగా ఉండకుండా బాగుంటుంది. మధ్యలో కలుపుకుంటూ ఉండండి, ఎందుకంటే అడుగంటుకుంటుంది కాబట్టి. అడుగంటుకోకుండా మధ్యలో ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. కారం యాడ్ చేస్తున్నా.
మీ స్పైసీని బట్టి యాడ్ చేసుకోండి. నేనైతే 2.5 స్పూన్స్ వేసాను. స్మెల్ మాత్రానికి సూపర్ అంటే సూపర్ వస్తుంది ఫ్రెండ్స్. అసలు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం రోజు చేసుకునేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుంది. టమాటోస్ యాడ్ చేసుకుందాం. నేను ఒక పెద్ద సైజ్ టమాటోస్ 2 తీసుకున్నాను. ఇది కొంచెం ఫ్రైలా చేస్తున్నాను కాబట్టి తక్కువ టమాటోస్ తీసుకున్నాను. గ్రేవీ కావాలనుకుంటే ఇంకొక 2 తీసుకోండి. ఇప్పుడు సాల్ట్ చెక్ ఇందాక ముందు మనం తాలింపులో వేసిన తర్వాత వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం చెక్ చేసి వేసుకోండి సాల్ట్ మాత్రానికి. టమాటోస్ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి కదా. ఇప్పుడు గరం మసాలా, హోల్ గరం మసాలా ఉంటుంది కదా, దాన్ని వేసుకుంటున్నాను. ఇంట్లో తయారు చేసింది ఫ్రెండ్స్, కొనను నేను. బయట అయితే మసాలా ఏమీ కొనను, ఇంట్లోనే తయారు చేసుకుంటా. మీలో ఎవరికైనా ఎలా తయారు చేస్తానో తెలుసుకోవాలని ఉంటే కామెంట్ చేయండి, దాన్ని కూడా వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. మసాలా వేసిన తర్వాత ఒక 1 మినిట్ మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మగ్గించేయండి. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. కర్రీ మాత్రానికి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కంపల్సరీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి, ఓకేనా? మన వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందు ఉంటా. ఓకే, బాయ్ అందరికీ. వన్స్ అగైన్ హ్యాపీ సండే ఫ్రెండ్స్.